యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా 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 యేసయ్యా. We will live forever with God. దేవునితో సదాకాలము జీవిస్తాం అనే శీర్షికలో గాడ్ ఈజ్ ద షెల్టర్, దేవుడే ఆశ్రయము అనే అంశంలో కొన్ని విషయాలు ఈ సమయంలో ధ్యానిస్తాం. దేవుడే నివాస స్థలము, యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. అటు తరువాత దేవుడే సహాయకుడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఇక్కడ దేవుడు ఆపత్కాలంలో మనకు సహాయకుడనే విషయాలు బహు వివరంగా ధ్యానిస్తాం. భూమి మార్పు నొందిన కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను. అటు తరువాత పర్వతములు కదలినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము. ఇక్కడ పర్వతములు కదిలినను అనే అంశంలో అనేక విషయాలు ధ్యానిస్తాం. పరిశుద్ధ స్థలములో సంతోషము. ఒక నది కలదు, దాని కాలువలో దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. ఇక్కడ పరిశుద్ధ స్థలములో సంతోషం అనే విషయాలు వివరంగా ధ్యానిస్తాం. చలనము లేని పట్టణము, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. ఇక్కడ మనము గమనించినట్లయితే దేవుడు నివసించే ఆ పట్టణాన్ని గురించి వివరిస్తూ, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కాబట్టి ఆ పట్టణమునకు చలనము లేదనే విషయాలు వివరంగా ధ్యానిస్తాం. We will live forever with God. దేవునితో సదాకాలం జీవిస్తామనే శీర్షికలో ఈవేళ గాడ్ ఈజ్ ద షెల్టర్, దేవుడే ఆశ్రయము అనే విషయాలు మనం ధ్యానిస్తాం. తెలుగులో ఆశ్రయం అన్నారు, ఇంగ్లీష్లో దాన్ని షెల్టర్ అన్నారు. అసలు ఈ ఆశ్రయం అంటే ఏంటి, షెల్టర్ అంటే ఏంటి ముందు ధ్యానించి బైబిల్ వివరణలోనికి వెళ్దాం. అయితే ఇవన్నీ కూడా దేవునితో మనం సదాకాలం జీవిస్తామనే దానికి అనుబంధమైన వాక్యాలు ఇవన్నీ కూడా. ఇవాళ కొద్దిగా బైబిల్ వివరణలో ఆ సదాకాలం జీవించడానికి మనం పొందే ప్రయాసలు, కష్టాలు, బాధలని కూడా ధ్యానిస్తాం. మొట్టమొదటిగా ఆశ్రయము అనే దాని గురించి ధ్యానిద్దాం. ఆశ్రయము నెంబర్ 1. ఆశ్రయం అనేది ఒక ప్రాథమిక మానవ అవసరము. ఒక ప్రాథమిక మానవ అవసరం అంటే నెససరీ అన్నమాట. ఒక ప్రాథమిక అంటే నెససరీస్ అవి. లైఫ్లో మనిషికి
3 స్థాయిలు ఉంటాయి. ఏంటంటే నెససరీస్, కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్. నెససరీస్ అంటే తినడానికి తిండి కావాలి, కొనడానికి వచ్చే ఇల్లు కావాలి. కంఫర్ట్స్ అంటే ఏసీ ఉండాలి ఇంటికి, ఇలాంటి కంఫర్ట్స్. లగ్జరీస్ అంటే ఒక ప్యాలెస్ లాంటి ఇల్లు, ₹1,00,00,000 కారు, ఇవన్నీ లగ్జరీస్. ఇవేంటంటేనండి నెససరీస్ గురించి చెప్తున్నాడు. మళ్ళీ చదువుతలే. ఆశ్రయం అనేది ఒక ప్రాథమిక మానవ అవసరము. అంటే ఒక మనిషికి కంపల్సరీ అవసరం అది. ప్రతి మనిషికి కూడా, గొప్పడు అని పేదోడు అని ప్రతి మనిషికి ఆశ్రయం అనేది అవసరం. నెంబర్ 2, బైబిల్ అంతటా ఆశ్రయం అనే భావన భౌతిక మరియు ఆధ్యాత్మిక కోణాలను తీసుకుంటుంది. ఆధ్యాత్మికమైన కోణాలు తీసుకుంటుంది. భౌతిక అంటే ఫిజికల్ అన్నమాట, ఆధ్యాత్మిక అంటే స్పిరిచువల్. ఈ యొక్క అవసరం అనేది, ఆశ్రయం అనేది నెంబర్ 1 ఏంటంటే ఫిజికల్, మనకి ఫిజికల్గా ఏంటంటే తెలుగులోనో భౌతిక, ఫిజికల్గా మనకి అవసరాలు. 2 ఆధ్యాత్మికమైనది. ఆధ్యాత్మికంగా నువ్వు బాగుండాలంటే ఆశ్రయంలో ఉండాలి. నువ్వు ఫిజికల్గా బాగుండాలంటే ఆశ్రయం అనేది ఉండాలి. రెండింటికి సంబంధించింది అన్నమాట. చదువుతాను మళ్ళీ ఒకసారి. బైబిల్ అంతటా ఆశ్రయం అనే భావన భౌతిక మరియు ఆధ్యాత్మిక కోణాలను తీసుకుంటుంది. రెండోది ఆశ్రయం యొక్క వివరణ, ఈ యొక్క షెల్టర్ గురించిన వివరణ. నెంబర్ 1, ప్రమాదం నుండి రక్షణ కల్పించే మూలము. ఈ ఆశ్రయం అంటే షెల్టర్ అంటే ప్రమాదాల నుంచి మనకి కాపాడేది, రక్షణ కల్పించేది. ఈ కర్మాగారాల్లో ఉండండి, రకరకాలుగా మనకి ఆశ్రయం కావాల్సినప్పుడు ఇచ్చేది ఈ షెల్టర్. తర్వాత ఆశ్రయం దాచి ఉంచు లేదా రక్షించబడిన స్థితి. ఈ ఆశ్రయం అంటే ఏంటంటే దాచి ఉంచేది లేకపోతే రక్షింపబడిన స్థితి. అంటే మన కొరకు ఏమన్నా దాచి ఉంచడం లేకపోతే మనకి రక్షణ అనేది కల్పించడం కానీ చెప్పేది. తర్వాత ప్రమాదము చెడు వాతావరణము మొదలైన వాటి నుండి రక్షణ. ప్రమాదము, చెడు వాతావరణం. ఏంటంటే ఆ మధ్యకాలంలో పాలిమర్స్లో గ్యాస్ లీక్ అయింది. అక్కడ ఏంటి కావాలి వాళ్ళకి? రక్షణ కావాలి, షెల్టర్ కావాలి వాళ్ళకి. ప్రమాదము మరియు చెడు వాతావరణం ఏంటి? పొల్యూటెడ్ ఏరియాస్ కొన్ని ఉంటాయి, అక్కడ గ్యాసెస్ ఫామ్ అయ్యి లేకపోతే అక్కడ దోమలు, పనికిమాలిన పరిస్థితులు ఏర్పడడం, మురికి కాలువలు, వాటి నుంచి మనకి రక్షణ గురించి చెప్తున్నాడు. అదంతా ఒకసారి చదివిరా. ప్రమాదము చెడు వాతావరణము మొదలైన వాటి నుండి రక్షణ. ఈ ఆశ్రయం షెల్టర్ అనేది వాటి నుంచి కూడా మనకి అవసరం. తర్వాత తుఫాను సమయాల్లో రక్షణ కోసం ఆశ్రయం పొందడం. ఏంది తుఫాన్ షెల్టర్స్ అంటారు కదా, ఏంది మనం విన్నవే న్యూస్లో కూడా వింటుంటాం. ఈ తుఫాను వచ్చినప్పుడు వాళ్ళందరూ షెల్టర్స్ తీసుకొని వెళ్ళిపోతారు రక్షణ గురించి. అది షెల్టర్, ఆశ్రయము. తర్వాత ఆహారము నీరు మరియు ప్రాథమిక అవసరాలలో ఆశ్రయము. ఈ ఆశ్రయం ఏంటి? ఆహారం, తిండి కావాలి. తర్వాత ఏంటంటే నీరు కావాలి, ప్రాథమిక అవసరాలు. అంటే ఉదాహరణ చూడండి, భూకంపం వచ్చింది అనుకోండి, వరదలు వచ్చాయి అనుకోండి, వాళ్ళకి ఉండడానికి ఇల్లు ఉండదు, తినడానికి తిండి ఉండదు. వాడికి ఏం చేయాలంటే ఆహారం ఇవ్వాలి, వాడికి ఎక్కడ ఉండడానికి స్థలం చూపించాలి, నీళ్ళు కూడా వాళ్ళకి ఇవ్వాలి. అది షెల్టర్ అనేది. నిజమైన ఆశ్రయము అందులో కొన్ని విషయాలు చూద్దాం. చదువురా. వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలు విశ్వాసులందరికీ కాదు, దేవునితో సన్నిహిత సహవాసంలో నివసించే వారికి మాత్రమే. వాగ్దానం అనగానే మనం ఏమనుకుంటాం? అబ్రహాంకి వాగ్దానం ఇచ్చేసాడు, లేదా దేవుడు అనేక వాగ్దానాలు ఇచ్చాడు, ఇన్ని మనకు అనుకుంటాం. కాదు, వాగ్దానాలు అందరికీ కాదు. ఎవరికంటే వాగ్దానాలు చదవమా? దేవునితో సన్నిహిత సహవాసం. ఎవరైతే దేవుడితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటారో నివసించే వారికి వాడికి ఆ వాగ్దానాలు. ఏంటి? దేవుడు మనకు అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు. ఏంటి? ప్రియుడాన్ని ఆత్మలో వర్ధిల్చుకోలది, అన్ని విషయాల్లో వర్ధిల్లి సౌఖ్యంగా ఉండాలంటే మనకి రోగాలు ఎందుకు వస్తున్నాయి, ఆర్థిక ఇబ్బంది ఎందుకు ఉంది, ఇంట్లో కష్టాలు ఎందుకు ఉన్నాయి అంటే నువ్వు గుడికి వస్తున్నావు, విశ్వాసగా ఉన్నావు, కానీ నీకు వర్తించవు. కారణం ఏంటంటే రెండో ఫేస్ నీకు లేదు. రెండో ఫేస్ ఏంటమ్మా? దేవునితో సన్నిహిత సంబంధాలు లేవు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏంటి? ఇవాళ నేను అనుకోండి, నేను దేవుడు తప్ప నాకే వ్యక్తులతో సంబంధం లేదు. భార్య ఉన్నది, కొడుకు ఉన్నాడు, కోడలు ఉన్నది, మనవరాలు ఉన్నారు, కానీ నాకు దేవుడు నేనే.
నా భర్త ధర్మం, తండ్రి ధర్మం, మామయ్య ధర్మం, తాతయ్య ధర్మం జరిగిస్తాను తప్ప దేవుడు నేనే, గాడ్ అండ్ మీ. అదే ఇక్కడ చెప్తున్నాను. చదువు రెండో బొమ్మలేది. దేవునితో సన్నిహిత సహవాసంలో నివసించే వారికి మాత్రమే. దట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్. దేవుడితో నువ్వు సన్నిహితుడిగా ఉన్నావా? సన్నిహితురాలు ఎలా ఉంటావు దేవుడితో సన్నిహితుడిగా? ప్రార్థనా జీవితం, వాక్యం. ఎంతసేపు దేవుడితో మాట్లాడుతున్నావు? ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? దేవుడికి ఇష్టమైన ప్రార్థన సమయం ఏం చెప్పానండి? వేకువజామునే లెగిసి ప్రార్థన చేయడం. వేకువజామునే లెగిసి ప్రార్థన చేయాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ప్రార్థన అనేది అవసరం వ్యక్తికి. వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ రెండు లేవనుకోండి, మీకు దేవుడితో సన్నిహిత సంబంధాలు లేవు మీకు. తర్వాత భగవంతుడు మనకు ఆశ్రయం, మన సురక్షిత స్థలము. దేవుడే మనకి ఆశ్రయము, ఆయనే మనకి సురక్షిత స్థలం. అంటే దేవుడి దగ్గర ఉంటే నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు. కారణం ఏంటి? వాగ్దానం ఉన్నది ఏంటంటే, ఇశ్రాయేలుని కాపాడువాడు నీ రాకపోకలు ఎందు నేను నీకు తోడుగా ఉంటాను. అన్నీ ఉన్నాయి. దేవుడి దగ్గర ఉంటే నీకు అన్నీ ఉన్నాయి. కనుక దేవుడి దగ్గర ఉండడం అవసరం. కానీ ఇవాళ మనిషి ఏంటంటే దేవుడు తప్పించి అన్నీ కావాలి మనిషికి. దేవుడు ఉంటే లేకపోతే డబ్బులు ఉంటే అంత మర్యాద ఇస్తారు. దేవుడు ఉంటే లేకపోతే నా బోటు బంధువర్గం ఉన్నది అని చెప్తారు. కనుక దేవుడిని నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. తర్వాత మనము భయపడినప్పుడు వెళ్ళే ప్రదేశమే ఆశ్రయం. అంటే ఎప్పుడు వెళ్తామండి? భయం వచ్చినప్పుడు, కాపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు వెళ్తాం. అదే ఆశ్రయం. ఇవాళ మనకి రోగభయం వచ్చింది, ఎక్కడికి వెళ్తానండి? హాస్పిటల్కి వెళ్తాను. అది ఆశ్రయం నీకు. అదే రోగం వచ్చినప్పుడు ఇంకో దగ్గరికి వెళ్తాను. ఎక్కడికి వెళ్తాను? దేవుడి దగ్గరికి వెళ్తాయి. అంటే గుండె జబ్బు వచ్చింది అనుకోండి, అందరూ అపోలో హాస్పిటల్కి వెళ్ళగలరా? వెళ్ళలేరు. అడిగి డబ్బులు పర్మిట్ చేయవు. వాడు ఏమంటాడంటే, బతికెళ్ళి అయితే చచ్చాను అనుకోండి. చిన్న ప్రార్థన చేసుకుంటాడు, దేవుడా నా దగ్గర డబ్బు లేదు, నేను పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళలేను, బ్రతికిస్తే బ్రతికించు, లేకపోతే దాన్ని తీసుకెళ్ళిపో అని చెప్తాడు. చదువుతలేదు. మళ్ళీ మనం భయపడినప్పుడు వెళ్ళే ప్రదేశమే భయపడినప్పుడు వెళ్తాం కదా, అదే ఆశ్రయం మనం. కనుక దేవుడి దగ్గర ఉన్న వాళ్ళకి ఏం చెప్పాడంటే, భయం లేదు, దిగులు కూడా లేదన్నాడు. తర్వాత మన చుట్టూ భయం ఉన్నప్పుడు దేవుడు మనకు బలము. మన చుట్టూ భయం ఎప్పుడైతుందో మనకు బలం ఎవరండి? దేవుడే. ఇప్పుడు నేను ఉన్నానండి, ఒంటరిగా జీవిస్తాను. నా వెనకాతలో ఎవడు ఉండడు. నాకు ఏదైనా వనరులు కావాలి, ఆర్థిక వనరులు కావాలి, ఏదో పని చేయాలి, సంఘం ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ ఎలాగండి? నాకు ఎవరు బలం? దేవుడే బలం తప్ప మనిషిడు బలం కాదు. మీరు బాగా గమనించి చూడండి. ఎవరో మనిషిని నమ్ముకొని మీరు ఏదో పని మొదలు పెట్టండి, ఆ మనిషి మీరు వదిలేస్తారు మధ్యలో. మీ పని అయిపోతుంది మధ్యలో. బాబు వాళ్ళు నమ్ముకొని మీ పని మొదలు పెట్టండి, పని అయిపోయింది అంటారు. మనిషి ఎవడు మీతో ఉండడు. మళ్ళీ చదివిరా. మన చుట్టూ భయం ఉండేటప్పుడు దేవుడు మనకు బలము. అప్పుడు దేవుడే మనకు బలం అండి. దేవుడు నీతో ఉంటేనండి భయం అనేది నీకు ఎప్పుడు రాదండి. నా వరకు చూడండి, దేనికి భయపడను. ఏ స్థితికి అయినా సరే ధైర్యంగా ఉంటాను. కారణం అంటే ఎవరున్నారు నాతో? దేవుడు. లాస్ట్ అండి, అందులో పరిశుద్ధాత్మ రాకతో మనకు శక్తి ఇస్తానన్న దేవుని వాగ్దానం. అపోస్తుల కార్యాలు 1:8 ఏం చెప్పాడండి? మీరు పరిశుద్ధాత్మ పొందే వరకు కనిపెట్టుకొని ఉండండి. ఎందుకు ఉండాలి? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. అప్పుడు ఏం చదువుతారండి మీరు? యూదయ, సమరయ, గలిలయ, బూదిగంతాల వరకు నాకు సాక్షులు అంట. అంటే ఏంటి వచ్చిందండి? వాళ్ళకి శక్తి వచ్చింది. శక్తి లేని వాడు దేవుని కొరకు జీవించలేడండి. దేవుని సేవ చేయడానికి శక్తి అవసరం. డబ్బులు కాదు, బిల్డింగ్లు కాదు, క్యాంపస్లు కాదు. దేవుని సేవ చేయాలి, శక్తి ఉండాలి. అపోస్తులకి ఎవరికి క్యాంపస్లు లేవు, మెగా చర్చిలు లేవు, ఏం లేవు కదండి. వాళ్ళు ఒంటరిగానే వచ్చారు, ఒంటరిగానే దేవుని సేవ చేశారు. చాలా ఫలభరితమైన సేవ చేశారు. ఒకసారి చదివి మళ్ళీ. పరిశుద్ధాత్మ రాకతో మనకు శక్తి ఇస్తానన్న దేవుని వాగ్దానము. బైబిల్ వివరణలోకి వెళ్దాం. ఇందులో 6 విషయాలు చూస్తాం. నెంబర్ 1, దేవుడే నివాస స్థలము. అదే మన మూలవాక్యం. దేవుడే నివాస స్థలము. దావీదు కీర్తన 91:9 మూలవాక్యం. అది 91:9 చదువురా. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. మళ్ళీ చదువుతాలే. యెహోవా నీవే నా ఆశ్రయమని నాకు నీవే ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. మన నివాస స్థలం ఏదైనా దేవుని యొక్క సన్నిధి అయి ఉండాలి. మన మూలవాక్యం అదే, మన అంశం కూడా అదే. దేవునితో సదాకాలం జీవిస్తాం.
కనుక మనసు వాచ కర్మన మన దేవుని సన్నిధినే ఆశ్రయించాలి, దేవుని సన్నిధినే వెతకాలి. మళ్ళీ ఒకసారి చదివారు అదంతా. యెహోవా నీవే నా ఆశ్రయమని, దేవుడా నీవు నాకు ఆశ్రయము, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని కనుక మనకి నివాస స్థలం ఎవరు ఉండాలని దేవుడే ఉండాలి. నేను ఆంధ్ర క్రైస్తవ కేంద్రంలో చక్కని పాట ఒకటి ఉంటుంది, ఏంటంటే చిన్న పరలోకం అన్న ఏసన్న ఉన్న ఇల్లు అంటాడు. అంటే వెన్ గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ హౌస్, దట్స్ ద లిటిల్ హెవెన్. దేవుడు ఎప్పుడైతే నీ ఇంట్లో ఉన్నాడో అది చిన్న పరలోకం. అది ఇవాళ చాలా గృహాల్లో దేవునికి చోటు ఉండదు. ఎన్ని గృహాల్లో కుటుంబ ప్రార్థనలు ఉన్నాయో ఆలోచన చేసుకోండి. ఏ కుటుంబం కలిసి ప్రార్థన చేయదో ఆ కుటుంబం కలిసి జీవించదు. కుటుంబ ప్రార్థన లేదు అంటే అర్థం ఏంటంటే మీరు దేవునిలో లేరని అర్థం. యెహోషువ గారు ఎంత స్ట్రైట్ స్టేట్మెంట్ చెప్పాడండి, నేను నువ్వు నా ఇంటి వారు యెహోవాని సేవిస్తా. కంపల్సరీగా ఉదయం 8:30కి ఫ్యామిలీ ప్రేయర్ అవుతుంది, బ్రేక్ఫాస్ట్. నైట్ 8:30కి ఫ్యామిలీ ప్రేయర్ అండ్ డిన్నర్. మార్నింగ్ ప్రేయర్స్ నా వ్యక్తిగత ప్రార్థనలు అవి. నేను గంట చేస్తాను, గంటన్నర చేస్తాను, 2 గంటలు చేస్తాను. కుటుంబం అనేది కలిసి ప్రార్థన చేయాలి. కుటుంబంలోనికి దేవుని ఆహ్వానించాలి. దేవుడు మన ఇంట్లో ఉండాలి. ఆ యొక్క పాత నిబంధనలు అవే చెప్తాడు. మీ ద్వారబంధాల మీద రాయాలంటాడు, మీ గౌనుల మీద రాయాలంటాడు, మీ ఇంటిలో దేవుని వాక్యం ఉండాలంటాడు, మీ ఇంట్లో దేవుడు ఉండాలి అంటాడు. ఇవాళ ఎంతమంది ఇళ్ళల్లో దేవుడు ఉన్నాడు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎంతమంది ఇళ్ళల్లో కుటుంబ ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది ఇక్కడ కూర్చున్న వేకువజామున లెగిసి ప్రార్థన చేస్తున్నారు. ఆ వచ్చిన అంత మళ్ళీ చదివిరా. యెహోవా యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకున్నాడు. 2 అండి అందులో దేవుడే సహాయకుడు. ఎవరు మన సాయం చేస్తారు? మనుషులు కూడా సాయం చేస్తాడా? నాకు లైఫ్లోనండి ఏ మనిషి నాకు సహాయం చేయలేదు. మనుషుల సహాయం నేను చూడను కూడా, ఆశించను కూడా. చాలాసార్లు మీకు చెప్పాను, దైవ సేవకుడు చెయ్యి ఎప్పుడు కూడా ఇలాగ ఉండాలి, చెయ్యి ఎప్పుడు కూడా ఇలాగ ఉండకూడదు. నా వరకు ఏదో ఇస్తే చేద్దామని ఎక్కడో దొరుకుతుందని నేనాడు ప్రయత్నాలు చేయను కూడా. అవి దేవుడు ఇస్తాడు, దేవుడు వాళ్ళు పోషిస్తాడు. దేవుడే సహాయకుడు. ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ ఈ మైకులు వింటున్న వాళ్ళు దేవుడి మీద ఆధారపడి జీవిస్తున్నారు. అటు పరిగెడతాం, ఇటు పరిగెడతాం, ఎవరు డబ్బిస్తాడంటే అక్కడికి వెళ్తాం, ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తారు గుళ్ళో వాళ్ళకి ఒక రకం మాటలు చెప్తాం, పేదవాడికి ఒక మాటలు చెప్తారు. ఎవరు సహాయం చేస్తున్నారు నీకు? దేవుడు సహాయం చేయాలి. దేవుడు సహాయం ఎలాగుంటుందండి? తెలుగులో ఒక సామెత ఉంటుంది, చింకి గుడ్డ చలి తీర్చదు, ఎంగిలి మెతుకులు ఆకలి తీర్చమంటారు. మనుషుల సహాయాలు ఎలాగుంటాయి? ఆడు చేసిన సహాయం దేనికి పనికిరాదు. మరికి దేవుడు నీకు సహాయం చేస్తే ఆయన ఏమంటాడండి? సమృద్ధిగా నీకు సహాయం చేస్తాడు, సమృద్ధి జీవం ఇస్తానన్నాడు ఆయన. అండ్ గాడ్ హెల్ప్స్ యూ, ఫుల్ ప్లెజ్గా మీకు హెల్ప్ చేస్తాడు. సగం చేసి సగం ఆపేసింది దేవుడు కాదు. అలా చేస్తే 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ నడవలేరు కదండి. దేవుడు తన బిడ్డను చివరి వరకు నడిపిస్తాడు. అదే అంటున్నాడు, దేవుడు సహాయకుడు. దాని వాక్యం అండి దావీదు కీర్తన 46:1. దావీదు కీర్తన 46:1. దేవుడు మనకు ఆశ్రయమును, దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మళ్ళీ చదవండి. దేవుడు మనకు ఆశ్రయమును, దేవుడే మనకు ఆశ్రయం అంటే షెల్టర్ అయినాడు, దుర్గమునై ఉన్నాడు. దుర్గం అంటే కోట అయినాడు. ఆయనే మనకి ఆశ్రయం. ఇంకెవరి దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు. ఆయనే దుర్గం అంటే నేను కాచేవాడు, ఆయన కాపాడేవాడు, ఆయన ఆపదల నుండి, కష్టాల నుండి, శత్రువుల నుండి, దురాత్మ నుండి కాపాడేవాడు ఆయన. సెకండ్ ఫేజ్ ఏమంటున్నాడండి? ఆపత్కాలంలో. ఆపత్కాలంలో అంటే కష్టం వస్తాయి చూసారా, అవసరాలు వస్తాయి చూసారా. ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు అంటే అర్థం ఏంటంటే ఆయన తప్ప ఎవరు నమ్ముకున్నా నీ పని అవదు. అంటే నమ్మే పరిస్థితి కూడా నీకు లేదు. నీకు సహాయం చేస్తానన్నా ఆడు కూడా పాపర్ అయిపోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి. ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. అంటే నీ ఆపద వస్తే నువ్వు ఒకే ఒక వ్యక్తిని ప్రపంచంలో నమ్మగలవు. ఎవరండి? ఆయనే దేవుడు. ఏంటి? దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు అబద్ధాలు చెప్పవలసిన పని లేదు, ఎక్స్ట్రాగా మాట్లాడవలసిన పని కూడా లేదు. మీకు ఏంటి కావాలో ఆయనకి తెలుసు. ఆయనకి చెప్పాడు కదా, మీరు అడగక మునిపే మీ అవసరాలు నాకు తెలుసు అన్నాడు. అంటే నా జీవితంలో నాకు ఎప్పుడు ఏది కావాలో దేవుడు నాకు అలాగే ఇస్తూనే ఉంటాడు. నేను ఎవరిని అడగను కూడా. ఒక్కొక్కసారి ఆశ్చర్యం కూడా కలుగుతుంది, ప్రభా అది అడగలేదు కదా, ఎందుకు ఇచ్చారు ప్రభా అంటే. ఆ టైంకి అది జరుగుతుంది అంతే. ఆ టైం దేవుడు నాకు ఇస్తాడు అంతే. దేవుడిని నమ్ముకున్నాడు ఎవడు చెడిపోడండి ప్రపంచంలో, వరల్డ్లో. కానీ దేవుడిని నమ్ముకున్నట్టు నటిస్తాడు చూసారా, ఆడు మాత్రం చెడిపోతాడు.
చెడిపోడే కాదు, పాపర్ కూడా అయిపోతాడు. దేవుని దగ్గర నటన పంచేదండి. నేను ఉదయకాలంలో ప్రార్థన చేసేటప్పుడు చాలా సిన్సియర్గా ప్రేయర్ చేస్తాను. ప్రభువా, నాలో ఇంకెక్కడైనా వేషధారణ ఉంటే తీసి ప్రభువా అంట, ఎక్కడైనా డూప్లిసిటీ లైఫ్ ఉంటే తీసి ప్రభువా అని అడుగుతాను. నేను దేవుడిని ఎప్పుడు అడుగుతుంటే, ప్రభువా మీకు నేను ట్రాన్స్పరెంట్గా ఉండాలి. చాలా జాగ్రత్త. దేవుడు అంటే భయం ఉంటేనే అది వస్తుందండి, లేకపోతే రాదు మీకు. ఒక రాజు తన సింహాసనం మీదని ఒక సూది కత్తిని, బలమైన కత్తిని ఆ సింహాసనం మీద తల వెంట్రుకతో కట్టాడట. అది సింహాసనం మీద ఎలబడుతుంటుందట. ఆ వెంటికి తగితే రాజుగారి మీదకి కత్తి వచ్చేస్తుంది. ఏడోడేళ్ళు అడిగాడట, రాజుగారు ఎందుకు సార్ కత్తి అలా పెట్టారు, ఆ వెంటికి వెళ్ళగట్టు చాలా డేంజర్ కదా, ఎప్పుడైనా తెగిపోతే మీరు చచ్చిపోతారు కదా అంటే, అది కేవలం నేను భయభక్తులతో ఉండడానికి అది పెట్టుకున్నాను. ఎందుకు సార్ అంటే, నేనేమైనా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా, నేను ఎప్పుడైనా తప్పుడు శాసనాలు చేసినా ఆ కత్తి నా మీదకి వస్తుందనే భయం నాకు ఉంటుంది ఎప్పుడు అంటాడు. అంటే మొన్నటి దిన నేను ఒకరితో మాట్లాడుతూ నా వ్యక్తిగత అనుభవం చెప్పాను. నాకు ఆ మధ్యలో ఎప్పుడూ లేదండి, సడన్గా వెడంచే లాగుతుంది అనమాట. వెంటనే ప్రార్థన చేశాను, ప్రభా ఇదేంటి ప్రభా, నాకు పక్షవాతం వస్తుందా, కాలు చేయి పడిపోతుందా అని ప్రార్థన చేశాను. అండ్ మీ దగ్గర అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదండి. దేవుడు నాకు వెంటనే ఏంటి చెప్పాడు తెలుసా, ఆలస్యం వచ్చింది కదా నీకు, వచ్చింది ప్రభా, జాగ్రత్తగా ఉండు. నువ్వు జాగ్రత్తగా లేకపోతే నిశ్చయంగా నీ కాళ్ళు చేతి పడిపోతాయని చెప్పాడండి. ఇప్పుడు నాకేంటండి, ప్రతి గడియ ఒక ఆలోచన ఉంటుంది, ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి, దేవుని సరిగా ఉండాలి, దేవుని సరిగా లేకపోతే ఏంటవుతుందండి, కాళ్ళు చేయి పడిపోతుందనే భయం ఉంటుంది. ఇవాళ ఆలోచించండి, నీ కుటుంబం కిందకి వెళ్ళిపోతున్నా, రోగాలు వస్తున్నా, కుటుంబం కుతలం అయిపోతున్నా, మారుమనిషి ఎవడికి వస్తుందండి, ఎవడికి రావట్లేదు. ప్రార్థన చేస్తున్నారు, దేవుడు మహాకృపను బట్టి కాలు ఇరిగింది అంటాడు. దేవుని మహాకృప కాళ్ళు ఇరగ, ఆ కాలు కూడా ఎరగకూడదు కదా. దేవుని మహాకృపను బట్టి ఒక గుండు సగమే కోసారండి అంటే, పూర్తిగా కోయలేదట మహాకృపను బట్టి. పెద్ద పెద్దలండి, చిన్నలకు నేను చెప్పట్లేదు, నాకు ఫోన్లు చేస్తారు, వాళ్ళు బాధలు చెప్తుంటారు. ఫస్ట్ గారు మన చర్చలు కాదు, ఒక ఆవిడ చాలా రిచ్ లేడీ, దేవుడు మహాకృపను బట్టి నన్ను టైంకి తీసుకెళ్లారట హాస్పిటల్కి. టైంకి తీసుకెళ్ళడం వల్ల ఆపరేషన్ చేశారట. నేను మనసులో నవ్వుకున్నాను. అంటే ఆవిడ మాటలన్నిటిలో డాక్టర్ గురించి, హాస్పిటల్ గురించి చెప్తుంది తప్ప దేవుడి గురించి చెప్పట్లేదు. ఇవాళ అండి మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలండి. దేవుడు నీకు సహాయకుడిగా ఉండాలంటే రెండో భాగం చదువుతలి. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయుడు ఏంటి. ఇవాళ నేను మనుషులతో దూరంగా ఉంటే ఎవడు నేను ఎందుకు లెగ్గిచానంటే అండి, నాకు కష్టంలో ఉన్నప్పుడు ఎవడు నాతో లేడండి. నా బంధువులైన వాళ్ళు అసలు లేరు ఎవడు నాతో. నేను కష్టంలో ఉండేటప్పుడు నాకు 100 రూపాయలు సాయం చేసినప్పుడు కూడా ఎవడు లేడు. నాకు సహాయం చేసింది దేవుడే, ఇవాళ నన్ను నిలబెట్టింది దేవుడే, ఇవాళ నన్ను నడిపిస్తుంది దేవుడే. ఆ అనుభవంలోకి నువ్వు వెళ్ళాలి. ఎందుకు వెళ్తావండి, నీకు ఇంట్లో అన్నీ సమకూరుస్తుంటే, నీకు అన్నీ ఏది కావాలన్నీ దొరుకుతుంటే నువ్వు ఎందుకు దేవుడి దగ్గరికి వెళ్తావండి. దేవుడి దగ్గరికి ఎవడు వెళ్తాడండి, డబ్బులు ఉన్నాడు దేవుడి దగ్గరికి వెళ్తాడా, డబ్బులు ఉన్నాడు ఎక్కడికి వెళ్తాడండి. ఏ రోగం వచ్చినా హాస్పిటల్కి పోతాడు, డాక్టర్స్ పరిగెట్టుకొని ఇంటికి వచ్చేస్తాడు దగ్గరికి. ఎవడండి దేవుడి దగ్గరికి వెళ్తాడు, డబ్బులు లేనాడు, రోగం వచ్చినాడు, ఆడు గ్యారంటీగా దేవుడి దగ్గరికి వెళ్తాడు. కారణం ఏంటి, డబ్బు లేదు అడి దగ్గర. అంటే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఉన్న డబ్బులు ఊడిపోవాలా, దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే నీళ్ళు పోవాలా. చాలా జాగ్రత్తమైన ఆలోచన చేసుకోవాలండి. దేవుడు సహాయకుడు ఉండాలంటే, ఆయన నమ్ముకున్న దగ్గర సహాయకుడిగా ఉండాలంటే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలి. నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేరు ప్రభువా అంటే నేను చాలా సిన్సియర్గా ప్రేయర్ చేస్తానండి. మొన్నటి దినాన్ని ఒక ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నాకు ఎవరు లేరు ప్రభువా, మీరే నాకు. ఏంటి వాళ్ళ మనుషులు ఏంటండి, పెడితే పెళ్ళగొడతారు, తిడితే చాలు. మిమ్మల్ని ఎవరైనా వ్యక్తి నిజంగా ప్రేమిస్తున్నారా లేదో తెలుసుకోవాలంటే వాళ్ళు కోపం వచ్చే మాట మీరు రానండి. ఆయనకి నేనంటే చాలా ప్రేమ అని నన్ను అనుకుంటారు కొంతమందిని. ఆవిడకి నేనంటే చాలా ప్రేమ అంటే అడిచిన కోపం వచ్చే మాట అనండి. అడిచిన కోపం వచ్చే మాట అంటే అప్పుడు వాళ్ళు రూపాయల పైకి వస్తాయి. ఎవడు ఉంటాడండి, మనుషులు నీతో ఉంటాడు, దేవుడు తప్ప ఎవరు నీతో ఉంటారండి. నిన్ను అర్థం చేసుకునేది దేవుడే, నీతో జీవించేది దేవుడే. తన యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము తోసివేయడు. కనుక అప్పుడు ఎవరు మన సహాయకుడు అండి, దేవుడు. అత్తగారి వైపు చూడకండి, ఎవడు డబ్బులు ఇస్తానని వైపు చూడకండి,
సీఎం వైపు పిఎం వైపు కూడా చూడకండి. 3 భూమి మార్పు నొందిన. చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అండి. 3, 4 చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. భూమి మార్పు నొందిన. భూమి మారుతుందా మారదా? దాని షేప్స్ మార్చుకొనే వెళ్తుంది భూమి. ఇవాళకి ఆ రూపాలు మార్చుకొని వెళ్తుంది భూమి. దావీదు కీర్తన 46:2. దావీదు కీర్తన 46:2 చదువు తల్లి. కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను. ఏంటి పర్వతాలు మునిగిపోవడం ఏంటి? నడి సముద్రంలో భూమి మార్పు నొందడం ఏంటి? ఏంటి చాలా జాగ్రత్తగా నేను సైన్స్ స్టూడెంట్ అండి. భూమి ఏంటంటేనండి తనలో తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సూర్యుడు అక్కడే ఉంటాడు, సూర్యుడు ఎక్కడికి వెళ్ళడు. మనకేంటంటే సూర్యుడు తూర్పును ఉదయిస్తున్నాడు, పరమట అస్తమేది. సూర్యుడు ఎక్కడికి వెళ్ళాడు, ఆయన అక్కడే ఉంటాడు సార్. ఆ సార్ చుట్టూ వీళ్ళు తిరుగుతుంటారు అనమాట. భూమి ఏం చేస్తుందండి తనలో తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంటుంది. ఈ రౌండ్ కొట్టేటప్పుడు భూమి ఎలాంటి చాలా స్పీడ్గా తిరుగుతుంది. మనకు తెలియదు. భూమి సైజ్ చాలా పెద్దది. మనకి గురుత్వాకర్షణ శక్తి ఉంది, గ్రావిటీ ఇది ఉంటుంది కాబట్టి మనం బాగానే ఉంటాం. ఎవరికైనా వెళ్ళి భూమి చాలా స్పీడ్గా తిరుగుతుంది, ఎవరికంటే అలాంటి అర్థం చెప్తారండి, మేము బాగానే ఉన్నాం కదా అంటారు. ఆ స్పీడ్గా తిరిగేటప్పుడు భూమి ఎలాగవుతుంది అంటేనండి ఒక బంతిలాగా ఉంటుంది కదండి భూమి. ఇలాగ అవుతుంటుందండి. అది మీకు ఎలా తెలుస్తుంది పాస్టర్ గారు అంటారు. ఏంటి సముద్రంలో చూసారండి, సముద్రాన్ని ఏంటంటారండి అటు పోటు అంటారు. అంటే సముద్రం ఒక సీజన్లో ముందుకు వస్తుంది నీరు, ఒక సమయంలో వెనక్కి వెళ్తుంది. అంటే భూమి ఇలాగ వెళ్ళినప్పుడు వాటర్ లోపలికి వెళ్తుంటుంది, భూమి ఇలాగ వచ్చినప్పుడు వాటర్ ముందుకు వస్తుంటుంది. ఇవన్నీ ఎవరు కంట్రోల్ చేస్తున్నారండి? దేవుడే కంటే. అదే చెప్తున్నాడు, మళ్ళీ చదువు తల్లి. కావున భూమి మార్పు నొందిన నడి సముద్రములలో పర్వతములు మునిగినను. పాస్టర్ గారు ఇది బాగానే ఉంది, ఇలాగ అవుతుందా మాకు తెలియదండి పాస్టర్ గారు అంటే. మీరు సైన్స్ స్టూడెంట్ కాబట్టి చాలా వివరంగా చెప్పారు మీకు. నెక్స్ట్ ఏంటండి పర్వతాలు మూలిగిపోవడం. అదేంటి పాస్టర్ గారు పర్వతాలు మూలిగిపోవడం ఏంటంటారా? పర్వతాలు మూలిగిపోవా ఏంటి? సునామీ వచ్చిన రోజుల్లో మనకి అండమాన్ చుట్టూ మనకి అనేకమైన దీవులు ఉన్నాయి. దీవులు అంటే తెలుసు కదా, చుట్టూ నీరుండి మధ్యలో భూమి ఉంటుంది. ఆ భూమి అంతా కొండలతో ఉన్న కూడా ఉంటాయి. కొన్ని దీవులు మాయమైపోయాయి, కొన్ని కొండలు మాయమైపోయాయి. ప్రపంచ పట్టణంలోంచి సునామీ వచ్చినప్పుడు ఏమయ్యేవి? సముద్రంలో కలిసిపోయాయి. ఏంటి బైబిల్ గ్రంథం అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదండి. బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచే ప్రకటన అన్నీ రాయబడ్డాయండి. సృష్టి వైపరీత్యాలు ఎలా జరుగుతాయి, ఈ భూమి ఎలాగ అంతమైపోద్ది, 3 వంతుల నీరు ఎలా బోడైపోతుంది, 3 వంతుల గడ్డి అని ఎలా గాలిపోతాయి, అగ్ని ఎలా గురుస్తుంది, ఎలాగ అంతమైపోతాయి అన్నీ బైబిల్లో రాయబడ్డాయి. త్వరలో జరుగుతాయి ఇవన్నీ కూడా. కానీ ఆల్రెడీ జరిగినవి. అంటే ఎప్పుడోడండి అప్పుడు దావీదుకే తెలిసాయి పర్వతాలు మునిగిపోతాయి, ఆయనకి అవి తెలిసాయి. ఎవరు బయలుపరిచారు ఆయనకి? దేవుడు బయలుపరిచాడు, ఆయన జ్ఞానం కాదు. చదువురా మళ్ళీ. కావున భూమి మార్పు నొందిసినా సరే నడి సముద్రములలో పర్వతములు మునిగినను. అంటే పర్వతాలు మునిగిపోతున్నాయి నడి సముద్రంలో. చాలా పర్వతాలు ప్రపంచ పటంలో ఇవాళ లేవు. ఇవాళ ఏంటి చాలామందికి అర్థమైన విషయాలు చాలా ఉన్నాయండి ప్రపంచంలో. కాలిఫోర్నియా అనే ఒక ఊరు ఉంది అమెరికా దేశంలో, పరమట దిక్కున ఉంటుంది కాలిఫోర్నియా. అక్కడే హాలీవుడ్ స్టూడియోస్ ఉన్నాయి. సిన్ అంతా అక్కడే ఉంటుంది, పాపం అంతా అక్కడే. ఏంటి చాలామందికి దురాశ గర్భం ధరించి పాపము కరును, పాపం పరిపైకి మరణానికి అని పాస్టర్ గారు అని ఇలాంటివి చెప్తాడంట. ఏంటి నేను దినాన్ని ఒక ఆవిడ నాకు ఫోన్ చేసింది. ఏంటి మా ఆయనకి బ్లడ్ క్లాట్ అయిందండి బ్రెయిన్లో, హాస్పిటల్లో పడేశారండి, చచ్చిపోతాడేమోనండి, ప్రార్థన చేయండి అని. నేను అన్న వెంటనే, అమ్మ ఆయన గురించి బాగుపడాలని ప్రార్థన చేయను, స్వస్థత అవ్వాలని ప్రార్థన చేయను, ఆడికి మార్మన్స్ రావాలని ప్రార్థన చేస్తానని చెప్పాను. అదేమండి పాస్టర్ గారు అన్నారు. భార్యలు ఎంత మంచోళ్ళు ఆలోచించేయండి. వాడు ఈ భార్యను వదిలేసి ఇంకొక ఆవిడతో జీవిస్తున్నాడు, పిల్లల్ని వదిలేసి. వాడు భార్యని తప్పించుకోవచ్చు కానీ మనుషులు ఎవరు తప్పించుకోలేరండి. నేను ఇక్కడ ఉన్న వాళ్ళు చాలాసార్లు చెప్తానండి, మీరు దేవుని తప్పించుకోలేరంటే అలా చోటుపోలాగా వింటుంటారు. ఇవాళ హాస్పిటల్లో పడిస్తారు. నేను ప్రార్థన కూడా ఏం చేశానంటే, ప్రభువా వాడికి మార్మన్స్ ఇవ్వండి అని ప్రార్థన చేశాను, బాగు చేయాలని ప్రార్థన కూడా చేయలేదు. బాగైతే మళ్ళీ ఎక్కడ పోతాడండి? భార్య దగ్గర రాడు, ఇప్పటికి ఇద్దరికే పోతాడు వాడు. ఏంటో తాగిపోతాడికి రోగం వచ్చింది అనుకోండి, స్వస్థత గురించి ప్రార్థన చేయకండి, వాడికి మార్మన్స్ గురించి ప్రార్థించండి. బాగా కానీ ఎక్కడ పోతాడు? ఇమ్మీడియట్గా సారగొట్టిగా పోతాడండి.
ఈ కాలిఫోర్నియా అనేది అలాంటిది. ఈ కాలిఫోర్నియా ఏంటంటే పాపంతో నిండుకున్న ప్రదేశం, అమెరికా దేశం. ఆ కాలిఫోర్నియా గురించి ఏంటంటేనండి, వాళ్ళకి చాలామందికి అమెరికన్స్ కూడా తెలియని పరిస్థితి. కాలిఫోర్నియా పరిస్థితి ఏంటంటే, కాలిఫోర్నియా ఇలాగుంటే ఆ కిందనంతా సముద్రం ఉందండి. ఎప్పుడు ఆ కాలిఫోర్నియా అనేది ఇలా సముద్రంలో కలిసిపోతే ఎవడికి తెలియదు. ఆ టైం ఎవరు డిసైడ్ చేస్తారు? దేవుడు డిసైడ్ చేస్తాడు. ఒకరోజు కాలిఫోర్నియా నువ్వు సముద్రంలో కలిసిపోంటే ఈ హాలీవుడ్ స్టూడియోలు అన్నీ కూడా అందులో కలిసిపోతాయి. చాలామందికి అండి దేవుడు చెప్తాడండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు, నా మైకులు వింటున్న వాళ్ళు అందరూ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్తున్న సంఘటనలు చాలా ఇంపార్టెంట్ సంఘటనలు. దేవుడు ప్రతి మనిషికి మారడానికి టైం ఇస్తాడు. దాన్నే ఇంగ్లీష్లో లాంగ్ గ్రూప్ అంటారు. దేవుడు నీకు టైం ఇస్తాడట. అంటే ఆ చెట్టు నరికేద్దామంటే అప్పుడు ఏం చెప్పాడండి ఆ యొక్క వ్యవసాయకుడు? అయ్యా ఇంకొక సంవత్సరం దినాలు ఇవ్వండి అయ్యా అని అడిగాడు. దేవుడు మనకి కూడా టైం ఇస్తాడు. నువ్వు మారుతావు. నువ్వు మారలేదనుకోండి ఆటోమేటిక్గా నీవేం శిక్షలో చెప్పాను కదా. ఇప్పుడు హాస్పిటల్లో పడేసారు తీసుకెళ్ళి. చిన్న వయసు అది, ఆ రోగం వచ్చే వయసు కూడా కాదు. కారణం ఏంటంటే దేవుడు చెప్పినప్పుడు వాడు మారలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, నా మైకులు ఉంటున్న వాళ్ళందరూ చెప్తున్నాండి, మోసపోకుడి దేవుడు, వెక్కిరించబడు మనుషుడా, నువ్వు ఏది విత్తావో అది కోస్తావు. నువ్వు నేను నీకు మంచి వాళ్ళకి కనిపించవచ్చు నేను, కానీ నేను ఏది విత్తాను అది కోస్తాను నేను. అంటే 71 సంవత్సరాలు బీపీ లేకుండా, షుగర్ లేకుండా ఒక దేదీప్యమానంగా సేవలు అభివృద్ధి చెంది వెళ్తున్నానంటే నేను ఎవరికి ఇష్టడిగా ఉన్నానండి? దేవుడికి ఇష్టడిగా ఉన్నాను, మీకు కాదు. మనుషులకి ఇష్టడిగా లేను నేను. మనుషులకు నచ్చిన ప్రసంగాలు నేను చేయటం లేదు, దేవుడు చెప్పిందే చేస్తున్నాను. మన ఒక పెద్ద పాస్టర్ గారు వచ్చారు, వాళ్ళ అమ్మాయి పెళ్ళికి వెళ్ళడానికి. ఆయన కొంచెంసేపు మాట్లాడుతున్నాను, ఈ లోకల్ పాస్టర్స్ అని మాట్లాడుతుంటే ఆయన టక్కున మాట ఉన్నాడండి, అయ్యగారు మీకు లాంటి పాస్టర్స్ లక్షల్లో కూడా ఉంటాడండి అన్నాడండి. అదేంటి సార్ అలా చెప్పారా? నేను సార్ మీలాగా యథార్థంగా బోధ చేసేవాళ్ళు, వెనకని ముందు ఒకే మాట చెప్పేవాళ్ళు, దేవునికి ఇష్టలుగా ఉండాలి తక్కువ మంది ఉంటారు సార్ అన్నాడు. నేనండి నాకు కోట్లు లేకపోయినా, ఒక క్యాంపస్ లేకపోయినా, మెగా చర్చ్ లేకపోయినా నేనేం బాధపడలేదు. ఆ మాటకు నేను చాలా సంతోషించాను. షుడ్ బి వెరీ కేర్ఫుల్. పర్వతాలు మిలిగిపోతున్నాయి, కనిపించకుండా పోతున్నాయి పర్వతాలు. నువ్వు నేను ఏమాత్రం అండి, మనం ఏమాత్రం వాళ్ళకి చెప్పండి. షుడ్ బి వెరీ కేర్ఫుల్. చదవమది మళ్ళీ. కావున భూమి మార్పు నొందినను, భూమి మారిపోతున్నా సరే, నడి సముద్రములలో, ఆ నడి సముద్రాల్లో పర్వతములు మునిగినను, పర్వతాలు మునిగిపోయినా నేను నీతో ఉంటానని చెప్తున్నాడు. అంటే ఇదేంటండి, పర్వతాల గురించి భూమి గురించి కాదు ఈ మాటలు చెప్పేది. మనకి దావీదు గారు చెప్పింది వాటి గురించే చెప్పాడు, మనకి దాని గురించి కాదు. అంటే మన చుట్టూ ఉన్న పర్వతాలు మునిగిపోయినా, మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోయినా, ఆర్థిక స్థితిగతులు మారిపోయినా, పేదరికం నీకు వచ్చినా, ఏమండి ఆ యోబుకి ఏమైందండి? ఆ చెల్ల పెంకులతో కొన్ని పరిస్థితి వచ్చింది ఒకటి. ఆవిడ భార్య ఏం చెప్తుంది, ఎందుకు వచ్చింది ఈ బాధ? దేవుని దూషించి ఆ రోగాల నుంచి పైకి వచ్చాడండి ఆయన? రాలేదు. ఆయన దేవుని కొరకు కడ వరకు జీవించాడు. కనుక ఇవాళ నువ్వు దేవుని రాజ్యంలో సదాకాలం ఉండాలంటే ఈ కష్టాలు, బాధలు, ఒత్తిడులు అన్నిటికీ తట్టుకొని వెళ్ళాలి. అండి నా జీవితంలో అనేకమైన కొడలు ఊరిగిపోయాయి. 2000 సంవత్సరంలో నాకు ఒక ఆయనే 15 కోట్లు ఇస్తున్నాడు. అంటే అప్పటికే మన పెద్ద చర్చ్ బిల్డింగ్ కట్టుకున్నాడు. కానీ నేను చూస్తుండగానే, అమెరికాలో నేను ఉంటుండగానే ఆయన బ్యాంక్ క్రప్సీలోకి పోయాడు. అంటే బ్యాంక్ ఆయన ఆస్తి అంతా బ్యాంక్ తీసేసుకుంది. నేనేం బాధపడలేదండి, నాకు రావాల్సిన అనేకమైన ఆర్థిక వనరులు రాలేదు, నేనేం బాధపడలేదు. కారణం ఏంటంటే డబ్బును మనం సంపాదిస్తే కానీ డబ్బు మనల్ని సంపాదిస్తుంది. ఇలాంటి అనుభవాలు నేను చెప్పుకొని వెళ్ళాలంటే మోసం, మాయ, కుతంత్రాలను ఎదుర్కొంటూనే వస్తున్నాను ఇప్పటివరకు కూడా. ఎవరిని నమ్మలేము, ఎవరికి బాధ ఉండదు. పర్వతాలు మునిగిపోతుంటాయి, భూమి మారుతుంటుంది, మన పరిస్థితులు మారిపోతుంటాయి, కుటుంబ స్థితులు మారిపోతుంటాయి, స్థితిగతులు మారిపోతుంటాయి. దేనికి మన కంగారు పడకుండా జీవిస్తే అప్పుడు ఎక్కడికి వెళ్తామండి? సదాకాలం ఆయనతో జీవించడానికి వెళ్తాం. తర్వాత ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. పర్వతములు కదిలిను అంటే ఇదంతా సైంటిఫిక్ వర్డ్స్ అనమాట. ఇవన్నీ కూడా పర్వతాలు కదిలిపోతాయి. అంటే పర్వతాలు కదులుతాయా అని అంటారా? అదేంటండి భాష, పర్వతాలు కదులుతాయి లేకపోతే ఈ మాట ఎందుకు ఇక్కడ రాస్తాడు ఆయన? పర్వతాలు కదులుతాయట, కదిలినను అంటున్నాడు. అది కూడా దావీదు గారు చెప్పాడండి. 46వ అధ్యాయం 3వ వచనం, దావీదు కీర్తన 46:3 చదువుతలే.
వాటి జలములు ఘోషించుచు, ఆ జలాలు ఏం చేస్తాడ? ఘోషిస్తున్నాడ. రోరింగ్ వాటర్స్ ఘోషిస్తున్నాడ. ఘోషించడు. నురుగు కట్టినను, ఆ ఘోషించడం వల్ల ఏంటి వస్తుందండి? నురుగు వస్తుంది. ఏంటి సముద్రం దగ్గరికి వస్తారు, వెళ్ళి చూడండి. పెద్ద పెద్ద కెరటాలు వచ్చిన ఏంటి వస్తుందండి? పెద్ద సౌండ్ వస్తుంది కదా, అని వస్తుంది. అది తక్కువ పడగానే ఏంటి వస్తుందండి? నురగ వస్తుంది. చదువు మళ్ళీ అది. ఆ పొంగునకు పర్వతములు కదిలినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. భయపడవలసిన పని మనకి లేదు. ఏంటండి పర్వతాలు కదలు పెట్టి పొంగేంటి సార్ అంటే అదే సునామీ అండి. ఈ సునామీ గురించి అని కొన్ని వేల సంవత్సరాల క్రితం రాశాడు. ఈ సముద్రంలో ఉన్న పర్వతాలు ఏమైపోయింది? పేలిపోయాయి, కదిలిపోయాయి, స్థానాలు కోల్పోయాయి. అప్పుడు ఏమైందండి? అవి ఆ పైకి రాగానే ఆ సముద్రం నీరు ఏమైందండి? పెద్ద అలలుగా పైకి వచ్చింది. ఎంత పైకి వచ్చిందండి? 22 అడుగులు, 37 అడుగులు వచ్చి ఎక్కడ పోయిందండి? అది ప్రజల మీదకి పోయింది. ఇక్కడేమంటున్నాడండి ఆయన? భయపడరా లేదా? వందల మంది, వేల మంది చచ్చిపోయారు. ఆ ప్రదేశాల్లో నేటి తెలుసండి, సునామీ వల్ల నాశనం అయిపోయిన ప్రదేశాల్లో నేటంటే ఈ యొక్క రిసార్ట్స్ ఏరియాస్, వ్యభిచారం జరిగేవి, విలాసాలు జరిగే ప్రదేశం. ఎక్కడెక్కడైతే పాపం ఉందో ఆ దీవులన్నీ మునిగిపోయాయి. ఎక్కడెక్కడైతే దీవుల్లో రిసార్ట్స్ అని, ఈ యొక్క సమ్మర్ క్యాంప్స్ అని వెళ్ళి పాపాలు చేస్తున్నారో ఆ ఏరియాస్ అన్నీ మునిగిపోయి చచ్చిపోయారండి మనుషులు. అక్కడ వాళ్ళకి ఈ మాట వర్తిస్తుందండి? భయపడము అనే మాట వర్తిస్తుంది? అసలు ఇక్కడే పోయారు అన్ని అసలు అండి. నేను అమెరికా 93వ సంవత్సరం నుంచి వెళ్తున్నానండి. అమెరికాలో ఎవడైనా ఏమైనా చేయించండి. అమెరికా అంటే పక్కన బ్రాకెట్లో సొదొమ గొమొర్రా అని రాసుకోవచ్చు మీరు. అలాంటి దేశం అమెరికా దేశం. అమెరికాలో ఎవడైనా ఏదైనా చేయొచ్చు. అమెరికా దేశంలో నేను 93 నుంచి ఇవాళ వరకు అండి ఒక క్లబ్బులకి వెళ్ళడము, సినిమాలకి వెళ్ళడము, విలాసాలకి వెళ్ళడము ఎక్కడ నేను చేయలేదండి. ఐ నెవర్ డిడ్. వెళ్ళలేదు నేను. మనం దేవునికి ఇష్టడిగా ఉండాలి. దేవుడు మనం చూస్తున్నాడనే భయం ఉండాలి. ఎవడి దగ్గర ఒక నయా పైసా, ఒక రూపాయి కూడా ఎవడి దగ్గర నేను అనవసరంగా తీసుకోలేదు. ఎవడి దగ్గర కూడా నాది కాని డబ్బు నేను ముట్టుకోలేదు. నాది కాని పరిస్థితులకి నేను వెళ్ళలేదు. అంటే దేవుడు విక్టర్ ప్రభాకర్ అనే వాడికి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చాడంటే వాటికి ఇస్తాడండి ఎవరికైనా. అది దేవుడి దగ్గర నేనైనా మోసం చేయగలనా? ఇప్పుడు అమెరికా గురించి చెప్తున్నాను. మీరు ఎవరు చూసారా? మీరు వచ్చారా? నేను అబద్ధం చెప్పచ్చు కదా. చాలాసార్లు చెప్పాను. అమెరికాలో ఒక చర్చ్, పెద్ద చర్చ్, యూత్ మీటింగ్. ఆ చర్చ్లో వాళ్ళని ప్రసంగం చేశాను. ఆ యూత్ పాస్టర్ వేరేగా ఉంటాడు అక్కడ. ఆడు వచ్చాడు, డాక్టర్ పాస్టర్లా యూ హ్యావ్ టు ప్రీచ్ అన్నారు యూత్ మీటింగ్ అన్నాడు. ఓహో, యూత్ మీటింగ్ అంటే మధ్యాహ్నం అవుతుంది కావాలా, సాయంత్రం అవుతుంది కాదు. నో, సినిమా హాల్ అవుతుంది. ఆ సినిమా ఇంటర్వెల్లో నువ్వు 5 నిమిషాలు బాగా చేసేయాలన్నాడండి. అడిగి వచ్చి చెప్పారు, ఇండియాలోనే నేను సినిమాలకి వెళ్ళాను, ఈ అమెరికాలో సినిమాకి వచ్చి ఆ ఇంటర్వెల్ టైంలో బాగా చెప్పాలా, అసలు వాడికి ఎన్నోడి బాధ కూడా అనొస్తుందని చెప్పాను. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇది ఎంత ఇంపార్టెంట్ వర్డ్. మళ్ళీ చదువుతలేదు. వాటి జలములు ఘోషించుచు, జలాలు ఘోషించి నొరగట్టేస్తున్నాయట. ఆ పొంగునకు పర్వతములు కదిలినను, పర్వతాలు కదిలిపోతున్నాయట. మనము భయపడము. అంటే పర్వతాలు కదలడం వల్ల వచ్చే పొంగే ఈ సునామీ అండి. కనుక వాటికి భయపడేవాడు ఎవడండి? దేవుని కలిగి లేనివాడు భయపడతాడు అండి. నా జీవితంలో అనేకమైన యాక్సిడెంట్స్ జరిగాయి. ఎన్నోసార్లు నేను చనిపోవాల్సింది. ఎప్పుడూ యాక్సిడెంట్స్ నా జోలికి రావండి. ఆపద నా దగ్గరికి రాదు. న్యూయార్క్ నగరంలో ఆ రైల్ స్టేషన్ ఎలాగుంటే భూమిలోకి ఉంటుంది. భూమి ఎలాగుంటే లోపలికి ఉంటాయి, 5 ఫ్లోర్లు ఉంటాయి. ట్రైన్స్ అన్నీ కిందకి వెళ్తుంటాయి. న్యూయార్క్ నగరం అంతా సముద్రంలోంచి ప్రయాణాలు ఉంటాయి. దానికి ఒక దీవులాగా ఉంటుంది. ఒక దగ్గర నుంచి ఒకటి వెళ్ళాలంటే సముద్రంలోంచి దారులు ఉంటాయి. నేను అప్పుడు నాతో వచ్చిన ఆయన దొరగారితో నేను, ఇది చాలా విచిత్రంగా ఉంది. అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది ఏంటంటే, న్యూయార్క్ నెవర్ స్లీప్స్ అని ఉంటుంది. అంటే న్యూయార్క్ అని పడుకోదు అని. అది ఎలాగా నాకు ప్రాక్టికల్గా నాకు చూపించాడు. నేను అడిగాను, ఏంట్రా న్యూయార్క్ పడుకోదు అంటున్నావు అంటే, న్యూయార్క్ నిద్ర ఉండదు అంటే, ఉండదు పాస్టర్ గారు అని. వాళ్ళకి పెద్ద బిజినెస్ ఉంది, పెద్ద బిజినెస్ ఉంది. ఒక రోజు నేను న్యూ జెర్సీలో ఉన్నాను. న్యూయార్క్కి ఒక 4-5 గంటల ప్రయాణం అనమాట. ఒక రోజు అన్నాడు, పాస్టర్ ఇవాళ డిన్నర్ నువ్వు చేయొద్దు, మన న్యూయార్క్లో చేద్దాం అన్నాడు. సరే అలాగే అన్నాడు. రాత్రి బయలుదేరామండి. అక్కడికి సరే 12 అయింది. అరే 12 అయింది, డిన్నర్ అయితే ఇంకా టైం ఉంది అన్నాడు.
2 గంటలకి మేము వెళ్తే ఆ న్యూయార్క్లోకి రాత్రి 2 గంటలండి. షాపులన్నీ ఓపెన్ చేసి ఉన్నాయి, కార్లన్నీ మామూలుగా తిరుగుతున్నాయి, బస్సులన్నీ మామూలుగా తిరుగుతున్నాయి. 2 గంటలు మీరు రెస్టారెంట్ అంతా ఫుల్ బిజీగా ఉంది. అప్పుడే చెప్పాడు, ఇదే న్యూయార్క్ నెవర్ స్లీప్స్ అంటే ఇదే, న్యూయార్క్ పడుకోదంటే ఇదే అన్నాడు. నేనండి నాకు దేవుడు ప్రవచన వరం ఇచ్చాడు. అందుకే చాలామంది పాస్ట్ గారు మీ నోటితో ఏం అనకండి జరిగిపోతాయి అంటారు. అంటే దేవుడు భయం ఉన్నాడు, భయం లేనివాడికి మనం ఎన్ని చెప్పిన వాళ్ళకి వినిపించం. నేను వాడు వెంటనే ఆయన, అరే మీ న్యూయార్క్లో కరెంట్ లేని రోజు ఒకటి వస్తుందిరా, మీ న్యూయార్క్ కొన్ని రోజులు పడుకునే రోజులు వస్తాయిరా అన్నాడు. నెచ్చ అలా జరగదు పాస్ట్ అన్నాడు. అది అయిన తర్వాత న్యూయార్క్ అయిపోయిన తర్వాత ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో అమెరికాలోనే ఇంటికి వచ్చాను. న్యూస్లో చూడగానే ఏమైందంటే న్యూయార్క్ అంతా మునిగిపోయి, రైల్ స్టేషన్స్ అన్నీ మునిగిపోయి, వారం రోజులు కరెంట్ లేదు, అన్నీ స్తంభించిపోయాయి న్యూయార్క్లో. ఇప్పుడు చెప్పండి, నొరగడుతుందా నొరగట్టదా, పర్వతాలు పేలుతాయా వేలవా, మానవుడి మేధస్సు అంతా పనికి మాలిందండి. అండ్ సైన్స్ అనేది ఇవాళ ఎంతో మనుషులు ఉప్పొంగుతున్నారు, డాక్టర్స్ కానీ సైంటిస్టులు కానీ ఏదో కనుక్కున్నామని. 100%లో 4% సైన్స్ కనుక్కున్నారండి. 96% సైన్స్ ఎవరికి తెలియదు. ఈ దేహంలో కొన్ని అవయవాలు ఎందుకున్నాయో డాక్టర్స్ తెలియదు ఇవాళకే కూడా. ఖగోళ శాస్త్రం అయితే 16% కనుక్కున్నారు. ప్రతి మంది 84% ఏమిటో తెలియదు. అసలు ఈ గ్రహాలు ఎందుకు ఉన్నాయి, ఈ నక్షత్రాలు ఎందుకున్నాయి ఎవరికి తెలియదు. అంటే తెలిసిన కొద్ది జ్ఞానంతో మనిషి ఏమవుతున్నాడండి, ఉప్పొంగిపోతున్నాడు. ఆలోచించండి, మన ఇండియా నుంచి ఒక ఆవిడ వెళ్ళింది, కల్పనా చావ్లా. ఆవిడ వెళ్ళిన స్పేస్ షిప్ అండి ఇంకా కొద్ది గడియల్లో ల్యాండ్ అవుతుంది అనమాట. ల్యాండ్ అంటే స్పేస్ షిప్ ల్యాండ్ అయితే సముద్రంలో ల్యాండ్ అవుతుంది, భూమి మీద అవుతుంది. ఇంకా ఇంకొంతసేపట్లో భూమి మీదకి వస్తుంది అనేసరికి ఏమైందండి, అది పేలిపోయి అందరూ చచ్చిపోయారు. దాని విషయం ఏంటి తెలుసండి, ఎందుకు పేలిపోయిందో. వాళ్ళు కొన్ని అతీతమైన విషయాలు అక్కడ రికార్డ్ చేసి అతీతమైన విషయాలు భూమి మీద తీసుకురాబోతున్నారు. దాన్ని ఎవరు ఎలా చేయాలండి, దేవుడు ఎలా చేయాలా, దేవుడు ఎలా చేయలేదు. దాని ల్యాండ్ కూడా అవనే లేదు, చచ్చిపోయారు అంతే. దాని మీద నేను ఒక ప్రసంగం చేశాను, ఉమెన్ ఇన్ ద స్పేస్ అని. ఆ ప్రసంగం నేను చేస్తే అమెరికా నుంచి ఒక పెద్ద పాస్ట్ గారు నాకు ఫోన్ చేసి, సార్ ఆ మెసేజ్ని మీరు కాపీ రైట్స్ పెట్టండి, ఎవడది కాపీ కొట్టుకుంటానండి. లేదు, నా మెసేజ్ ఎవడైనా కాపీ కొట్టచ్చు. స్పేస్లోకి అంతరిక్షంలోకి వెళ్ళిన ఆడవాళ్ళు కిందకి రాలేదు, చచ్చిపోయారు అక్కడే. ఆడవాళ్ళు మెయిన్ ఆడవాళ్ళ గురించి ఎందుకు చచ్చిపోయారు అనేది నేను రాశాను. కారణం ఏంటంటే దేవుడి యొక్క చిత్తం అది కాదు. అదే మెసేజ్లో నేను చెప్పాను, దేవుడు చిత్తం కాదండి. రెవరెండ్, డాక్టర్, బిషప్ అని ఆడవాళ్ళు పెట్టుకోవడం దేవుడి చిత్తం కాదండి. వెరీ స్ట్రిక్ట్. పౌలు గారు ఏం చెప్పాడండి, స్త్రీలు మౌనంగా ఉండవలసిందే, ఇంటి నుండి నేర్చుకోవాల్సిందే. ఇవాళ ఏంటండి ఆడవాళ్ళు పెట్టించుకుంటున్నారు, రెవరెండ్, డాక్టర్, బిషప్ ప్రసంగాలు చేసేస్తున్నారు పులిపి నుంచి ఆడవాళ్ళు. దేవునికి వ్యతిరేకమైన ఇవన్నీ కూడానండి, దేవుని చిత్తం కాదు అవి. కనుక ఇక్కడ ఆలోచించండి, మళ్ళీ చదవండి. అది వాటి జలములు జలాలు ఘోషిస్తున్నా సరే, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, పర్వతాలు కదిలినా సరే మనం భయపడం. అంటే సునామీలు మనల్ని ఏమి చేయలేవు. ఇదే సునామీల గురించి చెప్తున్నాడండి. రియల్ సునామీలు జరిగినాయి. మన జీవితంలో సునామీలు ఉన్నాయా లేవా? మన ఇంట్లో పెద్ద సునామీ, భార్యాభర్తల మధ్యనే పెద్ద సునామీ, తల్లిదండ్రుల పిల్లల మధ్యనే పెద్ద సునామీ, ఇల్లంతా అంతవరకు బాగానే ఉంటుంది. సడన్గా సునామీ వచ్చేస్తుందండి. గొడవలు ఆడేసుకుంటారు. ఎందుకు ఆడుకుంటారు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఈవిడితో మాట్లాడదు, ఆడితో మాట్లాడదు, భర్త భార్యతో మాట్లాడు, భార్య భర్తతో మాట్లాడదు. సునామీలు మన చుట్టూ అనేకమైన సునామీలు. అది ఎలాగొస్తున్నాయండి, నొరగ కడుతూ మరి భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడని కాపాడుతాడు. భయపడవలసిన పని లేదు. అండ్ కొన్నిసార్లు మనకు అనిపిస్తుందండి, స్త్రీలు అనుకుంటారు ఈ భర్త వల్ల నా కుటుంబం అంతా నాశనం అయిపోతుందేమో అని అనుకుంటుంది ఆ భార్య. కానీ దేవుడు ఏం అవనివాడు. అలాగే భార్య వల్ల నా కుటుంబం అంతా నాశనం అయిపోతుందేమో అనుకుంటే అక్కడ కూడా దేవుడు ఏం జరగలేడు. కారణం ఏంటంటే ఇక్కడ ఏమంటే లాస్ట్లో భయపడకము, యు నీడ్ నాట్ ఫియర్. అంటే సునామీలు నిన్నేం చేయలేవు, కష్టాలు నిన్నేం చేయలేవు, బాధలు నిన్నేం చేయలేవు, ఎప్పుడు నిన్నేం చేయలేడు. అండ్ అంత చక్కని మాట చెప్పాడండి. వానలు కురిసెను, వరదలు వచ్చాను, గాలి వేసిగా ఆ ఇల్లు నిలబడ్డది. ఎక్కడ కట్టబడ్డదండి ఆ ఇల్లు?
క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడినప్పుడు ఈ సునామీలు ఏం చేయండి. నాకు కలిగిన సునామీలు 1-2 కాదండి, భయంకరమైన సునామీలు నా మీదకి వచ్చాయండి. ఆయన నన్ను ఏమీ చేయలేకపోయాయి. కారణం ఏంటండి? దేవుడు నాతో ఉన్నాడు. తర్వాత అండి, పరిశుద్ధ స్థలములో సంతోషము. సంతోషం ఎక్కడ ఉంటుందండి? పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. బార్లు బీర్లోని, క్యాసినోల్లోని, ఈ నైట్ క్లబ్లో ఉండదు. లాస్ట్ అక్కడ ఎలాగ ఉంటుందని కొట్టుకోవడమే, తన్నుకోవడమే, చవడమే లాస్ట్ వాళ్ళందరూ కూడా. పరిశుద్ధ స్థలంలో మాత్రమే నీకు సంతోషం ఉంటుంది. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడే నీకు సంతోషం ఉంటుంది. అది కూడా దావీదు కీర్తనలో చెప్తున్నాడండి. 46:4 చదువు తల్లి. ఒక నది కలదు, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నాయి. ఈ యొక్క నది గురించి అండి ఆది కాండంలో ఆ ఏదైనా వనం గురించి వచ్చినట్టు ప్రస్తావిస్తాడు. ఆ నది గురించి, ఆ నది 4 భాగాలుగా ఎలాగా ఏదైనా వనమును తడుపుకుంటూ వెళ్తుందో తెలియజేస్తుంటాడు. ఇక్కడ మనం దాని గురించి ధ్యానించట్లేదు. ఈ నది ఏంటండి? చదవమా. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, దేవుని పట్టణాన్ని, సర్వోన్నత మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి. అంటే నీవు దేవుని సన్నిధిలో ఉంటే నీ చుట్టూ ఒక నది ప్రవహిస్తుంది. ఏంటన్నారంటే నదిని జీవ జలముల నది. ఆ జీవనది వస్తే నీకేంటి వస్తుందమ్మా? సంతోషం వస్తుంది. లేకపోతే నీవు అలా బస్తే పెన్ ముఖంతో ఉంటావు, సంతోషం ఉండదు. నాకు తెలిసిన సీనియర్ పాస్టర్ చచ్చిపోయాడు. ఆయన వాళ్ళ ఇంట్లో ఎవరైనా నవ్వితే ఊరుకునేవాడు కాదండి. ఏంటి అలా నవ్వుతున్నారు లోకానుసారులాగా? నవ్వొద్దంటే ఆయన ఇంట్లోకి రాగానే అందరూ కూడా సైలెంట్. నేను ఒకసారి వెళ్ళినప్పుడు అందరూ సైలెంట్. ఏంటంటే పాస్టర్ గారు ఒప్పుకోరండి నవ్వుతారండి. అలాగన్నాడా? వెళ్ళిపోయేటప్పుడు నన్ను ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని. అది అందరూ రండి మీ ఇంటి అందరూ చెప్పాను. నేను వాళ్ళ ఇంటి అందరికి చెప్పాను, అమ్మ ఇవాళ మీకు కొత్త మాట బైబిల్లో ఉన్నది మళ్ళీ తెలియజేయకపోతున్నాను. అని ఏంటని అలా చూస్తున్నాను. పాస్టర్ గారు నాకు అలా చూస్తున్నాను. ఆనందించుడి, మరలా చెప్తున్నాను, ఆనందించండి, అందరూ నవ్వండి అన్నానండి. ఆయనకి చూస్తున్నారు, నాకది చూస్తున్నారు, ఆయనకి చూస్తున్నారు, నాకే. అమ్మ దేవుడి మాట వింటారా, మనుషుల మాట వింటారా? ఆ దేవుడి మాట ఆయన నవ్వండి అందరంటే అందరూ నవ్వారండి. అప్పుడు నేను ఆ పాస్టర్ గారికి చెప్పాను, సార్ దేవుని ఇల్లు అంటే సంతోషంతో ఉండేది సార్. మీకు ఎలాగా సంతోషం లేదు రాదు, కనీసం వాళ్ళైనా సంతోషంగా ఉండేయండి సార్ అని చెప్పాను. ఆ వేళ నుంచి ఆ ఇంట్లో ఏమొచ్చిందండి? సంతోషం వచ్చింది. దేవుని సన్నిధిలో సంతోషం ఉంటుంది తప్ప ఈ గొడవలు ఆడుకొని లోకానుసారంగా ఉండేవాడి ఇంట్లో సంతోషం అనేది ఉండదు. మళ్ళీ ఒకసారి చదివారు. అది ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి. సంతోషపరుస్తుంది. లాస్ట్ అండి, చలనము లేని పట్టణము. అంటే ఆ పట్టణానికి ఏంటి లేదండి? చలనం అంటే అన్మూవబుల్ సిటీ అన్నమాట. స్థిరమైనది, ఏ పర్మనెంట్ సిటీ. ఏంటిది? ఆ చలనం లేని పట్టణం ఏది? దావీదు కీర్తనలోనే 46:5 46:5 చదువురా. దేవుడు ఆ పట్టణంలోనున్నాడు, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ పట్టణానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు. ఏంటి? నేను నిశ్చయంగా చెప్పగలనండి, దేవునిలో నేను ఉండడం వల్ల, దేవుడు నాతో ఉండడం వల్ల నాకు చలనం లేదు, నా యొక్క కుటుంబానికి చలనం, నా సంఘానికి చలనం లేదండి. ఏంటి ఆలోచించండి, 30 సంవత్సరాలు ఈ సంఘ చరిత్రలో ఎన్నిసార్లు చర్చ్ క్లోజ్ అయిపోతుందని, చర్చ్ ముందుకు వెళ్ళదని ఎన్నిసార్లు అనుకున్నాం మనం. దేవుని సన్నిధిలో ఏముండదండి? చలనం ఉండదు. నీ బ్రతుకులు ఏముండదండి? చలనం ఉండదు. చాలాసార్లు మనం ఈ సంవత్సరం అయిపోయింది మన పని, ఇక మనం ముందుకు వెళ్ళలేమని అనుకునే పరిస్థితులు మనకి కూడా కలిగాయి చాలాసార్లు. కానీ అందులోంచి మనం ఏమవుతండి? ముందుకు వెళ్తాం. ఎందుకంటే మనతో ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు నిన్ను అవమానానికి కానీ, నిందకు కానీ, గాయాలు కానీ విడిచిపెట్టడండి. సింహపు పిల్లలు లేమి గొనుడు కానీ నన్ను ఆశ్రయించిన వాడికి ఏమేమి కొద్దిగా చేయనంటున్నాడు. గాడ్ హెల్ప్స్ అస్, గాడ్ లీడ్స్ అస్, గాడ్ ఫీడ్స్ అస్. మనల్ని పోషిస్తాడు, మనల్ని నడిపిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆ దేవుడు నేను వ్యక్తిగతంగా తెలుసుకున్నాను. అందుకే నేను మన దినాన్ని ప్రత్యేకంగా ప్రార్థించాను. ప్రభువా, లోకంలో ఎవరు నాతో లేరు ప్రభువా, మీరు నాతో ఉన్నారు. నేను మాత్రం ప్రభువా మిమ్మల్ని ఎప్పుడూ వదులుకోను ప్రభువా.
ఎవరినైనా వదులుకుంటాను కానీ మిమ్మల్ని వదులుకోను ప్రభా. మీరుంటే నాకు చాలు ప్రభా. పాటలు ఉన్నాయి కదా, నీవుంటే నాకు చాలు యేసయ్య. నోటితో కాదు నా పాట, హృదయంలోంచి పాడాలి. నిజంగా యేసయ్య ఉంటే నీకు ఏటి అవసరం అండి? యేసయ్య ఉంటే నీకు ఏది కొద్దుగా ఉంటుందండి? యేసయ్య అంటే నువ్వు డాక్టర్లు ఎందుకు పోతావండి? యేసయ్య అంటే నువ్వు అప్పుల పాలు ఎందుకు అవుతాయండి? యేసయ్య అంటే నీకు అవమానాలు ఎందుకు వస్తాయండి? గాడ్ ఈజ్ విత్ us. చదవ మళ్ళీ ఆ మాట. దేవుడు ఆ పట్టణంలోనున్నాడు, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. దేవుడు నీతో ఉంటే నీకు చలనం ఉండదండి. దేవుడు నీతో ఉంటే నిన్ను కూడా కదపలేడండి. దేవుడు ఉన్న సంఘాలు, దేవుడు ఉన్న కుటుంబాలు, దేవుడు ఉన్న వ్యక్తులను ఎవడు ముట్టుకోలేడండి. కారణం దేవుడు మనతో ఉన్నాడు. రెండో భాగం, అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. అరుణోదయం అంటేనండి ఎవ్రీ మార్నింగ్ గాడ్ విల్ హెల్ప్ యూ. అంటే ప్రతిరోజు కూడా మనకి నూతన దినమే. ఎవ్రీ డే ఈజ్ అ న్యూ డే అంటాడండి. నాకు ఒక రోజు వచ్చిందంటే నూతన దినం, నూతన ఆశీర్వాదాలు. అది నా ఒక్కడికే కాదండి, మన అందరికీ సాధ్యం. ఆ వచనం అంతా చదివి తల్లి. దేవుడు ఆ పట్టణంలోనున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. దానికి సహాయం చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడు తండ్రి యేసునైనా కృపామయుడ, ఈ సమయంలో ప్రత్యేకంగా మీ పాసన్నిధికి వస్తున్నాం తండ్రి. దేవుడే మా ఆశ్రయం అనే విషయం ధ్యానించాం. యు ఆర్ అవర్ షెల్టర్, ఓ లార్డ్ జీసస్. మీరు మాతో ఉండేటప్పుడు మాకు సంక్రమించే మహిమ, మీరు మాతో ఉండేటప్పుడు సదాకాలం మీతో ఎలా జీవిస్తామనే విషయాలు బహు వివరంగా మాకు బయలుపరిచారు. అట్టి రీతిగా జీవించు కృప నాకును మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.